నగరంలో వీధి కుక్కల నియంత్రణతో పాటు బిచ్చగాళ్లను బెగ్గర్స్ హోమ్కు తరలించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్గనైజేషన్ ప్రతినిధులతో కలిసి సోమవారం కార్పొరేషన్ పీజీఆర్ఎస్ లో డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్పొరేషన్ వద్ద లంకా సత్యనారాయణ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం బిచ్చగాళ్లను బెగ్గర్స్ హోమ్ లో ఉంచాల్సి ఉన్న అధికారులు అటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. విచ్చలవిడిగా ముఖ్య రహదారుల్లో తిరగటం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, కొందరు నేరస్తులు బిచ్చగాళ్ల ముసుగులో తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పరిశుభ్రత అవార్డు గెలుచుకున్న కార్పొరేషన్ ఈ సమస్యలపై వెంటనే దృష్టి సారించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. కార్యదర్శి దేవతా సుధాకర్, ఉపాధ్యక్షులు గువ్వల వెంకటేశ్వరరావు, చల్లకాలి వెంకట రామరాజు, కోశాధికారి షిరికి నాయుడు, పమిడిపాటి కోటేశ్వరరావు, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు పాల్గొన్నారు. చెప్పండి సార్. తరఫున వాళ్ళ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిప్రజెంటేషన్ కారణం ఏంటంటే సుప్రీంకోర్టు 2025లోనే బెగ్గర్స్ కోసం, వీధి కుక్కల కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఈ మున్సిపల్ సంబంధించినటువంటి సిటీస్ కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీలో పరిధిలో కానీ నిరాశ్రయులకి ఆశ్రమాలు నిర్మాణం చేసి వాటిని బెగ్గర్స్ అనే వాళ్ళు బయట తిరగకుండా, ట్రాఫిక్ కానీ వాటికి కానీ అంతరాయం కలిగించకుండా ఉండడం కోసం వాళ్ళకి షెల్టర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డర్ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు ప్రభుత్వ అధికారులు. మరి అది ఒకటే కాకుండా ఇవాళ విచ్చలవిడిగా దేశవ్యాప్తంగా కుక్కలు విరుచుకుపడి పసిపిల్లల ప్రాణాలు తీస్తూ, పెద్దవాళ్ళని వాహనాల మీద వెళ్తున్నటువంటి వాళ్ళని కానీ, నడిచి వెళ్తున్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళ మీద పడి కరిచి చాలా ప్రమాదానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాటి మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కుక్కల్ని వేరే ఒక చోటకి తరలించి, జనసంచారం లేనటువంటి చోటుకి తరలించి వాటిని పోషించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందువల్ల ఎక్కడైతే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లు కానీ ఉన్నాయో అక్కడ వాళ్ళు స్వీకరించాలి. ఇవి తప్పనిసరిగా వాళ్ళు చేసి తీరాలని చెప్పేసి అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఆర్డర్ని ఎంతవరకు ప్రభుత్వ అధికారులు 2 సంవత్సరాలు అయినా కానీ వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మేము గతంలో చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వెంటనే దీన్ని తీసుకోవాలి. అలాగే బిచ్చగాళ్ళని కూడా బయట విచ్చలవిడిగా తిరగకుండా వాళ్ళని హోమ్స్లో ఉంచి వారికి చేయవలసిన అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. ఆ తర్వాత ఏంటంటే రేపు రాబోయే పుష్కరాల్లోకి వచ్చేది కొన్ని కోట్ల మంది జనాలు వస్తుంటారు. ఈ 2 కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలని చెప్పేసి ప్రభుత్వం వారు గుర్తించాలి. అలాగే మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే మన రాజమహేంద్రవరంలో బోల్డైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది, చాలా జాగ్రత్తతో చాలా ముందుకు వెళుతుందని మా అభిప్రాయం.